నూజివీడు టీడీపీలో వివాదాలు వీధికెక్కాయి. ఫ్లెక్సీ ధ్వంస రచన ఎవరిది, ఎందుకు? ఏలూరు జిల్లా నూజివీడులో అర్ధరాత్రి అలా వెలిసిన ఫ్లెక్సీలు తెల్లారేసరికల్లా ఇలా చిరిగిపోయాయి. పార్థసారథి ఫ్లెక్సీలను పరపరా చింపేసిందెవరు అనేది లోకల్ గా హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే పార్థసారథి వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. నూజివీడు టికెట్ ఆయనకే కేటాయిస్తారనే ప్రచారంతో ఇలా ఫ్లెక్సీలు తళుక్కుమన్నాయి. పార్థసారథికి స్వాగతం పలుకుతూ ఆయన అనుచరులు నూజివీడులో బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్ ముద్రపోయిన వర్గీయులు పార్థసారథి అనుచరులను అడ్డుకున్నారు. వాగ్వాదం జరిగినా చివరకు గొడవ సద్దుమణిగింది. ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. కట్ చేస్తే తెల్లారేసరికల్లా పార్థసారథి ఫ్లెక్సీలు ఇలా కనిపించాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీల్ని చింపేశారు. ఇది ముమ్మాటికి ముద్రబోయిన వెంకటేశ్వరరావు అనుచరుల పని అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పార్థసారథి వర్గీయులు. నూజివీడు టీడీపీ టికెట్ పార్థసారథికి ఖరారైందనే అక్కస్తో ఇలా ఫ్లెక్సీలు చించేశారనేది వారి ఆరోపణ. టికెట్ ఎవరికో కానీ ఫ్లెక్సీ వారితో నూజివీడు టీడీపీలో విభేదాలు వీధికెక్కాయి. టీడీపీ హైకమాండ్ టికెట్ల ఖరారు ప్రక్రియను స్పీడప్ చేసిన క్రమంలో ఈ చిత్రం తెరపైకొచ్చింది. ఓవైపు జనసేనతో పొత్తు, మరోవైపు వలసలతో టీడీపీ నేతల్లో టికెట్ ఫికర్ పీక్స్ కు వెళ్లింది.